తొవ్వెంటి పోతుంటే కొంతమంది సంటి పిల్లలను ఎత్తుకొని బిచ్చం అడుగుతుంటారు. వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంటది. ఇంకొందరేమో పిల్లల్నే దోలి బిచ్చం ఎత్తిస్తుంటారు. పైసలు తీసుకురాకపోతే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి కొడతాంటారు కూడా. ఇసోంటి సినిమాలల్లో చూస్తాం కానీ బయట కూడా గదే జరుగుతుందో అలా. చిన్నపిల్లలకు ఏషాలేపిచ్చి వాళ్ళతోటి పైసలు సంపాదించే పాపిష్టోళ్ళకైతే కొదవనే లేదు. గీసోంటి ముచ్చట్ని ఒకటి మంత్రి లోకేష్ అన్న దృష్టికి తీసుకొచ్చిర్రు నెటిజన్లు. తర్వాత ఏమైందో మరి? మంత్రి లోకేష్ అన్నకు ట్విట్టర్లో ఏమన్నా సమస్య ఎప్పుడు ఆలస్యం ఎంబడే దాని అంతు చూసేదాకా ఊకోడా అన్న. గట్లనే కర్నూలు సిటీలో ఉన్న షాపింగ్ మాల్ చౌరస్తలకి ఈ పిల్లగానికి సిల్వర్ రంగు ఊసి తిండిని లీయకుండా ఇష్టం ఉన్నట్టు కొట్టి బిచ్చమెత్తిస్తున్నారు సార్. దయచేసి ఆఫీసర్లకు చెప్పి ఆ పిల్లగాన్ని ఎట్లయినా కాపాడురు సార్ అని సంతోష్ కుమార్ అనేటైనా ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు. దాన్ని చూసి లోకేష్ అన్న కూడా మస్తు బాధపడ్డాడు. అరే సంచోడు అట్లా కూరుకుంటా కూలబడుతుంటే నాకు కూడా గుండె వలిగినట్టు అవుతున్నది. ఆ పిల్లగానితో అట్లా చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఆ సంటోని కాపాడుతామని మాట ఇచ్చిండు. ఇక లోకేష్ అన్న ట్వీట్ కు రిప్లై ఇయ్యంగానే కర్నూలు చైల్డ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉరుకులు పరుగులు తీసుకుంటా పిల్లగాని జాడ కోసం దేవులాడిరు. ఇక సంటోన్ కోసం ఎంకులాడుతుంటే అదే తీరులో పెయ్యంత సిల్వర్ రంగు ఊసి బిచ్చమెత్తుకుంటున్న ఇంకొంతమంది పిల్లగాళ్ళు దొరికిరు. ఇక వాళ్ళందరితోటి కూడా వాళ్ళ తల్లిదండ్రులే బిచ్చమెత్తిస్తున్నారని ఆఫీసర్లు ఎరకబట్టి పేరెంట్స్ మీద గరమయ్యారు. పైసల కోసం పిల్లగాళ్ళను గంత రాసి రంపాన పెడతారు, మీరు మనసులేనా అని మండిపడ్డారు. చాలా మంది ఇక పైసల కోసం పిల్లగాళ్ళతోటే ఈ దందా చేస్తున్నట్టు ఎరకబట్టిరు. ఇక పిల్లలతోటి బిచ్చమెత్తిస్తే బయటకు రాకుండా కేసు పెట్టి లోపడేస్తాం జాగ్రత్త, ఇంకోసారి ఇట్లా చేస్తే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిరు. ఇక అట్లనే పసిపిల్లలతోటి రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆంధ్రాలనే కాదు తెలంగాణలో కూడా, ముఖ్యంగా హైదరాబాద్లోనే అయితే సిగ్నల్ కాడ బెగ్గింగ్ పెద్ద దందలెక్కనే నడుస్తున్నదట. ఇక్కడ ఆఫీసర్లు కూడా జర ప్రత్యేక డ్రైవులు పెట్టి ఆ బెగ్గింగ్ మాఫియాలో పని పడితే మంచిగుండు అని అంటున్నారు చాలా మంది కూడా.